నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్ నాణ్యత లోపాలున్నాయన్న కమిటీ 7వ బ్లాక్ మొత్తం మళ్లీ నిర్మించాలంటూ కేంద్రానికి నివేదిక నేడు మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్న భాజపా బృందం నిర్మాణ లోపాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ లేఖ రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై నివేదిక ఇచ్చారన్న కేటీఆర్ గతంలో సిడబ్ల్యూసీనే అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేసిన మంత్రి పోలవరం పనుల పునః ప్రారంభంపై కొలిక్కిరాని నిర్ణయాలు జూన్ నుంచి సాగని పనులు ఏడాది కాలం వృధా అవుతుందన్న నిపుణులు హిందూ హౌసింగ్ ప్రాజెక్టులో వైవి సుబ్బారెడ్డి లబ్ధి పొందారన్న సిబిఐ పెద్దవాళ్ల ముడుపులు పైకి కనిపించవని తెలంగాణ హైకోర్టుకు నివేదన చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించలేదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజలు పలకరిస్తే స్పందించడం సహజమేనని స్పష్టీకరణ నేపాల్ను కుదిపేసిన భారీ భూకంపం 69 మంది దుర్మరణం వందలాది మందికి గాయాలు ఉత్తర భారతంలోనూ పలుచోట్ల ప్రకంపనలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటానికి ప్రధాన కారణం ప్లానింగ్ డిజైన్ నాణ్యత నిర్వహణ లోపాలేనని కేంద్ర ప్రభుత్వ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో పేర్కొంది మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయిన కారణాల్ని బట్టి మొత్తం బ్యారేజీనే పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపింది పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా పునరుద్ధరించే వరకు రిజర్వాయర్లో నీటిని నింపకూడదని సూచించింది ఎగువన నిర్మించిన అన్నారం సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే డిజైన్లు నిర్మాణ పద్ధతులు కలిగినందున వాటన్నింటిలోనూ యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు అవసరమని సూచించింది కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పునాది కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జలశక్తి శాఖ విచారణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో 6 సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ అక్టోబర్ 24న మేడిగడ్డ డ్యాంను సందర్శించింది మరుసటి రోజు హైదరాబాద్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ప్రమాదానికి గల కారణాలను సమీక్షించింది పిల్లర్ల కుంగుబాటుపై అధికారులు ఇంజనీర్లతో చర్చించి ప్రాథమికంగా పిల్లర్ల కిందనున్న ఇసుక కదలటం వల్లే ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చిన కమిటీ లోతైన పరిశీలన కోసం రాష్ట్ర అధికారుల నుంచి 20 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కోరింది కేంద్రం అడిగిన జాబితాలోని 20కి 11 అంశాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డేటాను సమర్పించిందన్న కమిటీ అది అసంపూర్తిగా ఉందని తెలిపింది వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కంప్లీషన్ రిపోర్ట్లు క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్ట్లు ఇన్స్ట్రుమెంటేషన్ భౌగోళిక సమాచారం వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్లకు సంబంధించిన డేటా అందించలేదని పేర్కొంది ఫలితంగా ఈ సమాచారానికి అవసరమైన పరీక్షలు అధ్యయనాలను రాష్ట్రం నిర్వహించలేకపోయిందని నిర్ధారించినట్లు కమిటీ తెలిపింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వనట్లయితే ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చని కమిటీ తెలంగాణకు తెలిపింది క్షేత్రస్థాయిలో డ్యాం పరిశీలన అధికారులతో సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చిన 6 సభ్యుల కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు ప్రధాన కారణం ప్లానింగ్ డిజైన్ నాణ్యత నిర్వహణలో వైఫల్యాలేనని పేర్కొంది బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్ల పిల్లర్స్ సపోర్టు బలహీనపడిందన్న కమిటీ ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉందని అభిప్రాయపడింది బ్యారేజీని తేలియాడి నిర్మాణంగా రూపొందించి స్థిరమైన కట్టడంగా నిర్మించారని నివేదికలో తెలిపింది ప్లానింగ్ చేసిన విధానంగా డిజైన్ జరగకపోవడం డిజైన్ చేసిన విధంగా నిర్మాణం జరగకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది 2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి సిమెంట్ కాంక్రీటు దిమ్మెలు లాంచింగ్ అప్రాన్లను నిర్వాహకులు సరిగా పరిశీలించలేదని నిర్వహణ చేపట్టలేదని తెలిపింది డ్యాం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడి వైఫల్యానికి దారితీసిందని పేర్కొంది ప్రత్యేకంగా చాప్టర్ Xలోని 41B సెక్షన్ కింద తీసుకోవాల్సిన చర్యలకు డ్యాం నిర్వాహకులు బాధ్యత వహించాలని పేర్కొంది బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నందున ఇది తీవ్రమైన సమస్యని నివేదికలో పేర్కొంది తెలంగాణ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్లోని అనేక ఇతర నిబంధనలను పాటించలేదని వివరించింది మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్లో ఉత్పన్నమైన పిల్లర్ల కుంగుబాటు సమస్య కారణంగా
మొత్తం బ్యారేజీయే సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడిందన్న కమిటీ ఈ సమస్య పరిష్కారం జరిగే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించే అవకాశం లేదని పేర్కొంది. బ్లాక్ నంబర్ 7లో ఉత్పన్నమైన సమస్యకు మరమ్మతులు చేసేందుకు వీలుగా లేదన్న కమిటీ మొత్తం బ్లాక్ని పునాదుల నుంచి తొలగించి పునర్నిర్మించాలని పేర్కొంది. నిర్మాణ సారూప్యతలను పరిగణలోకి తీసుకుంటే బ్యారేజ్లోని ఇతర బ్లాకులు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందే పరిస్థితి ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాల్సిన అవసరం వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిజర్వాయర్ను నింపడం వల్ల బ్యారేజీ మరింత క్షీణించే అవకాశం ఉందన్న కమిటీ పునర్నిర్మాణం జరిగే వరకు ఏ విధంగానూ ఉపయోగించలేమని నివేదించింది. మేడిగడ్డ బ్యారేజ్లోని పిల్లర్ల కుంగుబాటుతో పరిస్థితి మరింత తీవ్రం కాకుండా కమిటీ పలు సూచనలు చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకు రిజర్వాయర్లో నీటిని నింపకూడదన్న కేంద్ర బృందం గాంట్రీ క్రేన్ ఆపరేట్ చేయకూడదని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇదే విధమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నందున ఆ బ్యారేజీలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులున్నాయని అభిప్రాయపడింది. అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు ఉన్నాయని గుర్తు చేసిన కమిటీ పైపింగ్ సమస్యల్ని గుర్తించేందుకు 2 బ్యారేజీలను మేడిగడ్డతో పాటే యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించాలని సూచించింది. కుంగిపోయిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెనను భాజపా ప్రతినిధి బృందం ఇవాళ పరిశీలించనుంది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ప్రాజెక్టును సందర్శించనున్నారు. కుంగిపోయిన పిల్లర్లను నేతలు పరిశీలించనున్నారు. మేడిగడ్డ సందర్శన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మేడిగడ్డ వంతెన కుంగిపోవటానికి ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపాలే కారణమంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించిన భాజపా నేతలు ఇవాళ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ రాష్ట్రపతికి లేఖ రాశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు భద్రత గాలిలో దీపంలా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల నుంచి 80,000 కోట్లు అప్పుగా తీసుకుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యారేజీకి జరిగిన నష్టాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించాలని రాష్ట్రపతిని కోరారు. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కుట్రపూరితంగా నివేదిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కమిటీ రావటం, అధ్యయనం చేయటం, నివేదిక ఇవ్వటం అంతా 3 రోజుల్లోనే జరిగిపోయిందన్నారు. గతంలో నిర్మాణ సమయంలో ప్రాజెక్టును సందర్శించిన సిడబ్ల్యూసీ చైర్మన్, ఇతర అధికారులు ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణిస్తే ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఇంజనీరింగ్ డిజాస్టర్ అయిందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలుంటే వాటి గురించి ఇంజనీర్లు చెప్పాలన్న ఆయన ఇలా కుట్రతో వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. 2 మహా ఇంజనీర్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మేడిగడ్డ వద్దకు వెళ్లి జాయింట్ను చూపిస్తూ ఏదో సాంకేతిక నైపుణ్యం తెలిసినట్లు మాట్లాడారని విమర్శించారు. గత ఏడాది 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన మేడిగడ్డ బ్యారేజీ తట్టుకుని నిలబడిందన్నారు. మేడిగడ్డపై 3 రోజుల్లోనే నివేదిక ఇచ్చిన కేంద్ర అధికారులు పోలవరంలో డయాఫ్రమ్ వాల్ విఫలమైతే 2 ఏళ్లైనా నివేదిక ఇవ్వలేదని ఈనాడుతో కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ డిజైన్ తప్పైతే కేంద్ర జల సంఘం అనుమతులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన నిర్మాణాలు చేయకుండానే ఏడాది పూర్తి కావస్తోంది. నవంబర్ నెల వచ్చినా కీలకమైన నిర్మాణ పనుల సీజన్ ప్రారంభమవుతున్నా ఇప్పటికీ ముఖ్యాంశాలపై తుది నిర్ణయాలు కొలిక్కి రాలేదు. ఆ మేరకు కేంద్ర నిపుణులతో ఏపీ సర్కార్ సంప్రదింపులు జరపటం లేదు. ఫలితంగా సీజన్ ప్రారంభమవుతున్నా పనులు చేపట్టేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు మొదలుపెట్టిన టెండర్లు పిలవటం, యంత్ర సామాగ్రి సమకూర్చుకోవటం లాంటి సన్నాహాలకు 40 రోజులకు పైగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణానికి వరద కాలంలోనూ ఆటంకం లేకుండా పనులు చేసుకునేందుకు 100 కోట్లు వెచ్చించి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించారు. అయినా ఎగువ డ్యాం నుంచి సీపేజీని సరిగా అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోకపోవటం వల్ల పోలవరంలో పెద్ద సమస్య తలెత్తింది. ప్రధాన డ్యాంలో అంచనాలకు మించి సీపేజీ ముంచెత్తగా పనులకు బ్రేక్ పడింది. నవంబర్ నుంచి వరదలు తగ్గాయి. లీక్ అయిన నీటిని కొంత గ్రావిటీ ద్వారాను మరికొంత ఎత్తిపోసి మళ్లిస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ కొంతమేర దెబ్బతిందని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అధ్యయనంలో తేలింది. దెబ్బతిన్న మేర సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించి దాన్ని ప్రస్తుతమున్న వాల్తో అనుసంధానం చేయొచ్చని సిఫారసు చేసింది. వీటిపై కూడా కేంద్ర జల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో హిందూ హౌసింగ్ బోర్డుకు చెందిన ప్రాజెక్టులో వైవి సుబ్బారెడ్డి లబ్ధి పొందారంటూ సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. పెద్దవాళ్ల ముడుపులు పైకి కనిపించవని, అంతర్గతంగా ఉంటాయని పేర్కొంది. లాభాలేని ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టినట్లు చెప్తున్నారన్న సీబీఐ
అయితే ప్రాజెక్టులో పూర్తయిన విల్లాలను వైవి సుబ్బారెడ్డి, వసంత కృష్ణప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా తమ బంధువులు, సన్నిహితులకి ఏకపక్షంగా కేటాయించి లబ్ధి పొందారని వివరించింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా తనపై నమోదైన హిందూ హౌసింగ్ బోర్డు కేసు కొట్టివేయాలంటూ వైఎస్ తోడల్లుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనలు వినిపించిన సీబీఐ న్యాయవాది ఒక్క పైసా చెల్లించకుండా ప్రాజెక్టులో 50% వాటా పొందారని వివరించారు. ఈ కేసులో ప్రాజెక్టు పొందడం నుంచి అక్రమాలే జరిగాయన్నారు. ఒక్క కంపెనీకి అర్హత ఉండదని, కన్సార్టియంగా ఏర్పడి ప్రాజెక్టును దక్కించుకున్నాయని తెలిపారు. గచ్చిబౌలిలోని 4.29 ఎకరాల్లో ప్రాజెక్టును ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి ప్రతిపాదన మేరకు ఎస్పీవీగా వసంత ప్రాజెక్టుకు గృహ నిర్మాణ మండలి కేటాయించిందన్నారు. ఎస్పీవీలో ఇందు, ఎంబసీ, యూనిటీ, సోమా కంపెనీలకు వాటాలున్నట్లు చెప్పారన్నారు. అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేసే నాటికి వసంత ప్రాజెక్ట్స్లో కేవలం కృష్ణప్రసాద్, తల్లి హైమావతికి మాత్రమే వాటాలున్నాయన్నారు. వసంత ప్రాజెక్ట్స్లో తామెప్పుడూ వాటాదారుగా లేమని, దాంతో కలిసి ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదంటూ ఎంబసీ గ్రూప్నకు చెందిన ఏటీ గోపీనాథ్ వెల్లడించారన్నారు. వైవి సుబ్బారెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, కృష్ణప్రసాద్ మధ్య 2007లో అవగాహన ఒప్పందం కుదిరినట్లు పిటిషనర్ న్యాయవాది చెబుతున్నారని, అయితే 2005 నుంచే వసంత ప్రాజెక్ట్స్తో వైవికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వైవి సుబ్బారెడ్డికి చెందిన శ్రీ స్వర్ణ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ 2005 మే 9న 11.5 లక్షలను వసంత ప్రాజెక్ట్స్కు బదిలీ చేసిందన్నారు. అప్పటి నుంచే వసంతతో అనుబంధం ఉన్నా అధికారికంగా 2007 నుంచి చెబుతున్నారన్నారు. ఈ మొత్తం నుంచే మొదటి ప్రీమియంగా హౌసింగ్ బోర్డుకు చెల్లించినట్లు తెలిపారు. వైవి కంపెనీ వసంత ప్రాజెక్ట్స్ పెట్టుబడి పెట్టిన కొద్ది రోజులకే శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన చిడ్కో కంపెనీకి కూకట్పల్లిలోని 50 ఎకరాలకు అదనంగా మరో 15 ఎకరాల కేటాయింపునకు ప్రతిపాదనలు సిద్ధం కావడంతో పాటు కేటాయింపులు జరిగిపోయాయన్నారు. ప్రాజెక్టులో వైవి సుబ్బారెడ్డి భాగస్వామిగా చేరినప్పుడు ముందుగా గృహ నిర్మాణ మండలి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి దీనికి సంబంధించి ఒప్పందంలో నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఒప్పందం వివరాలను తదుపరి విచారణలో సమర్పిస్తానని సీబీఐ న్యాయవాది చెప్పారు. వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారని, ప్రతి అంశాన్ని ఫైళ్లు స్పష్టంగా చెబుతాయన్నారు. లబ్ధి పొందలేదనడం సరికాదని, ప్రాజెక్టు పూర్తయ్యాక విల్లాల విక్రయంతో ప్రయోజనం పొందారన్నారు. అంతకుముందు వైవి తరపున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఎలాంటి ముడుపులు ఇవ్వడం గానీ, ప్రయోజనం పొందడం గానీ చేయలేదన్నారు. విఫలమైన ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్కు తోడల్లుడు అనే కారణంగా ఈ కేసులో ఇరికించారన్నారు. పైసా ఇవ్వకుండా ప్రాజెక్టులో 50% వాటా పొందారనడం అవాస్తవమన్నారు. కూకట్పల్లిలో చిడ్కోకు 2005లో అదనంగా 15 ఎకరాలను కేటాయించారని, అయితే వసంత ప్రాజెక్ట్స్ అవగాహన ఒప్పందం 2007లో కుదిరిందన్నారు. అందువల్ల వసంత ప్రాజెక్ట్స్ తరపున ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఈ భూమిని ప్రభుత్వం కేటాయించిందనడం వాస్తవం కాదన్నారు. తనకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. సీబీఐ కూడా ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. అందువల్ల కేసు కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోర్టు షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. చంద్రబాబు ఇంటి వద్ద కార్యకలాపాల పరిశీలనకు 2 డీఎస్పీలను అనుమతించాలన్న సీఐడీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రజలు పలకరిస్తే స్పందించడం సహజమన్న న్యాయమూర్తి చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ ప్రజలను ఆదేశించబోమని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలని సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు మీడియా సమావేశాలు నిర్వహించకుండా, రాజకీయ ర్యాలీలో పాల్గొనకుండా అడ్డుకోవాలని 2 డీఎస్పీ స్థాయి అధికారులు ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి హైకోర్టుకు నివేదికలు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబును పలకరించేందుకు అనేక మంది ప్రజలు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. తనను చూసేందుకు వచ్చేవారిని చంద్రబాబు నిరోధించలేరనే విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారని చెప్పడానికి సాక్ష్యాధారాలు లేవన్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని కస్టోడియల్ బెయిల్తో సమానంగా చూడలేమన్నారు. చంద్రబాబు ఇంటి వద్ద కార్యకలాపాల పరిశీలనకు 2 డీఎస్పీలను అనుమతించడమంటే గోప్యత హక్కును హరించడమేనన్న చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలో బలం ఉందన్నారు. చంద్రబాబుపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు అధికార పార్టీ ప్రోద్బలంతో సీఐడీ కేసు పెట్టిందని, రాబోయే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవాలని చూస్తోందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు సంబంధమేంటి, ఆ కార్యకలాపాలపై షరతుల విధింపు దర్యాప్తునకు ఎలా ఉపయోగపడుతుందో సీఐడీ స్పష్టత ఇవ్వాలన్నారు.
సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బెయిలు మంజూరు సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని, కారాగారం వెలుపల మాట్లాడారని, ర్యాలీలో పాల్గొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే పెన్ డ్రైవ్ పరిశీలిస్తే చంద్రబాబు రాజకీయ ర్యాలీలో పాల్గొన్నట్లు, బహిరంగ సమావేశం పెట్టినట్లు కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. మధ్యంతర బెయిలు దరఖాస్తులో ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతివ్వాలని చంద్రబాబు కోరలేదు. ఒకవేళ కోరి ఉంటే ఆయా పరిస్థితుల్లో మధ్యంతర బెయిలు ఇవ్వాలా లేదా అనే ప్రశ్న న్యాయస్థానం ముందు తలెత్తేది అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రాజకీయ ర్యాలీలు, బహిరంగ సమావేశాల్లో పాల్గొనవద్దని చంద్రబాబును ఆదేశిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగని చంద్రబాబుపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు కాదని, ఆయన ప్రాథమిక హక్కులను హరించినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అటు దర్యాప్తు సంస్థ, ఇటు చంద్రబాబు హక్కులను దృష్టిలో పెట్టుకుని సమతుల్యమైన షరతులు విధిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరిందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. జగన్ కు ముదిరిన పిచ్చిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓటమిని ఊహించే జగన్ భవిష్యత్తులో తనపై పెట్టబోయే కేసుల్ని ప్రతిపక్ష నేతపై మోపుతున్నారని ఆరోపించారు. జగన్ అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తున్న సిఐడి అధికారులు ఛార్జ్షీట్లను ఎందుకు దాఖలు చేయటం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ వాళ్లే రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ వాళ్లే రిజిస్టర్ చేస్తారు, అరెస్ట్ వాళ్లే చేస్తారు, రిమాండ్కి వాళ్లే పంపుతారు. ఇక అంతటితో అయిపోయింది. ఇదేనా జ్యుడిషియల్ సిస్టమ్? ఛార్జ్షీట్ వేయాలి కదా. రిమాండ్ ముద్దాయిలు ఛార్జ్షీట్లు ఎందుకు వేయట్లేదని అడగండి. 10 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి మీద ఛార్జ్షీట్ వేస్తే వేర్ ఇస్ ద ట్రయల్? విచారణ ఎక్కడని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టుకు అటెండ్ అక్కర్లేదండి, ప్రధానమంత్రిగా ఉండి కోర్టుకు అటెండ్ అయ్యారు. అంతకంటే గొప్పవాడు అయినా కోడికత్తి కేసులో అటువంటి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా? ఒంగోలు భూ కబ్జాలపై సిట్ పక్కాగా దర్యాప్తు చేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. 4-5 విధాలుగా నకిలీ పత్రాలు సృష్టించి భూములు కబ్జా చేస్తున్న పూర్ణ చంద్రరావు ముఠాలో ఇప్పటికే 38 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెంలోనూ ఇదే తరహా భూ కబ్జాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, అక్కడ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ భూ కబ్జాలు చేస్తున్న ముఠాలో అన్ని పార్టీలకు చెందిన వారున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపుగా 572 డాక్యుమెంట్లు ఫోర్జరీ కానీ ఇప్పటికే మనం సీజ్ చేసి పెట్టడం జరిగింది. దీంట్లో ఒక 60 స్టాంప్స్ వివిధ తహసీల్దార్స్, విఆర్ఓస్, పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళకున్న 60 స్టాంపులు కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 1200 పేజెస్ ఉంటున్న డిఫరెంట్ జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అన్నీ కూడా పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈ పూర్ణచంద్రరావు అండ్ గ్యాంగ్ ఇప్పటికే దాదాపుగా 72 మంది అక్యూస్డ్లు ఐడెంటిఫై చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్ని వైకాపా ప్రభుత్వం సొంతానికి వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్ని వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంటే కేంద్ర పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సు నిర్వహించారు. తాము చలో ఢిల్లీ కార్యక్రమం చేపడితే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన నిధుల్ని దుర్వినియోగం చేసిందని తేల్చిందన్నారు. అయినా నేటికి వైకాపా ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. వైకాపా మద్దతుతో గెలిచిన సర్పంచులు సైతం సీఎం జగన్ తీరును వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేంద్ర అధికారులు వచ్చారు, పరిశీలన చేశారు. మోడీ గారు పంపించిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించారు అనేది స్పష్టంగా నిర్ధారణకు వచ్చారు. ఇది జరిగి సుమారు 2 నెలలు అయింది. దానిపైన ఏదో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తాను తప్పితే కేంద్ర ప్రభుత్వం కూడా దానిపైన స్పందించడం లేదు. మా సర్పంచుల నిధులు దొంగిలించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ముద్దాయో దానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యత, అంతే ముద్దాయి అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాగా తొలి రోజు 100 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి 8, భాజపా నుంచి 3 అభ్యర్థులు నామినేషన్ వేయగా అధికార భారాస నుంచి ఒక్కరు కూడా వేయలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరపున కొడంగల్లో ఆయన సోదరుడు కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, బి నారాయణరావు పాటిల్, జగదీశ్వర్ గౌడ్, గంట్ర సత్యనారాయణ, మొగిలి సునీత, బీర్ల ఐలయ్య, రావి శ్రీనివాస్ నామినేషన్లు వేశారు. భాజపా నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు, కెఎస్ రత్నం,
ఏ శ్రీదేవి దాఖలు చేశారు. మిగతా నామినేషన్లో అధిక శాతం స్వతంత్రులవే ఉండగా బీఎస్పీ, ఆప్, సిపిఐ అభ్యర్థులు కూడా అక్కడక్కడ దాఖలు చేశారు. శుక్రవారం వచ్చిన నామినేషన్లలో అత్యధికంగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి బి జగదీశ్వర్ గౌడ్ 124,49,00,000 విలువైన ఆస్తులు ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తగిన భద్రత ఇవ్వాలని పేర్కొంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ నెల 1న రాసిన ఈ లేఖ ప్రతి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 6 సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ మొత్తం 69 మంది భద్రతను హైకోర్టు ఆదేశాల మేరకు తనకు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని వివరించారు. అధికార పార్టీ సానుభూతి పరులు హాని తలపెట్టి తన ప్రచారానికి ఆటంకం కలిగించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి కనీసం 6+6 లెక్కన అయినా భద్రత కల్పించాలని కోరారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటు అందించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తగిన భద్రత కల్పించకపోతే కోర్టు ధిక్కరణ కింద తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. నేపాల్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో రెక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా అనేక కొండ ప్రాంత గ్రామాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయ చర్యలు చేపట్టిన అధికారులు మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. భూకంపం ధాటికి రుకుం జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసం కాగా 35 మంది మృత్యువాత పడ్డారు. పక్కనే ఉన్న జజర్కోట్ జిల్లాలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ప్రభావంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లోని పలు ప్రాంతాల్లో 20 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దేశంలో ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తాజాగా మరో భారీ దాడికి పాల్పడింది. గాజాలో ప్రధాన ఆసుపత్రి అల్ షిఫా ప్రాంగణంపై రాకెట్లను ప్రయోగించగా అంబులెన్స్ వాహన శ్రేణి ఛిద్రమైంది. ఈ దాడిలో భారీ సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు ప్రకటించాయి. అంబులెన్స్ల బయట చాలా మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలిపాయి. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. అల్ షిఫా ఆసుపత్రి ప్రాంగణంలోనే హమాస్ ప్రధాన స్థావరం ఉందని ఇజ్రాయెల్ కొన్ని రోజులుగా చెబుతోంది. పాలస్తీనా పౌరుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, మానవతా సాయం అందించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని అమెరికా చేసిన అభ్యర్థనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. హమాస్ తమ వద్ద ఉన్న బందీలుగా ఉన్న వారందరినీ విడిచిపెడితేనే విరమణ సాధ్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఫోన్లో చర్చించారు. ఉగ్రవాదం, యుద్ధంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండటంపై ఇరువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై రిషి సునాక్తో చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదం, హింసకు చోటు లేదన్న విషయాన్ని తాము అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణ నష్టంపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ శాంతి భద్రతలు, స్థిరత్వం, నిరంతర మానవతా సాయం కోసం కృషి చేయాలని కోరారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్తో కూడా ప్రధాని మోదీ చర్చించారు. తీవ్రవాదం, పౌరుల ప్రాణ నష్టంపై ఇరువురు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.